కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లి తమ భిక్షతో గెలిచిన ఎమ్మెల్యే మమ్మల్ని పట్టించుకోవడం లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ దమ్మపేట మండల మహిళా అధ్యక్షురాలు సొంగ యేసుమణి ఆవేదన వ్యక్తం చేశారు. రాచురపల్లి పంచాయతీ లచ్చాపురంలో ఎస్సీ కాలనీలో ఇరువైపులా సీసీ రోడ్ మధ్యలోనే కాంగ్రెస్ నాయకుల ఇండ్లు ఉన్నాయని సీసీ రోడ్ ఆపేశారన్నారు. దానికి ఎటువంటి డ్రైనేజ్ ఏర్పాటు చేయలేకపోవడంతో చిన్నపిల్లలు ఆ బురదలో పడిపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లచ్చాపురం యొక్క పంచాయతీలోని ఎస్సీ కాలనీలోని వారి యొక్క ఆవేదనలు దమ్మపేట మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు మన ముందున్నారు. వారి యొక్క మాటల్లోనే మనం తెలుసుకుందాం. మా రాచులపల్లి పంచాయతీలో నిజమండి డబుల్ బెడ్రూమ్లు అనేది ఏ ఒక్కరికి రాలేదు. ఇళ్ళు ఎంత ఆధారంగా ఉన్నాయంటే ఒకసారి మీరు చూడండి. అలాగే సీసీ రోడ్లు వచ్చేసి అన్ని సార్లు సీసీ రోడ్లు అయిపోయినాయి అని చెప్తున్నారు, కానీ ఇక్కడ సీసీ రోడ్డు ఏమీ అవ్వలేదు. సీసీ రోడ్డు శాఖం అక్కడ మధ్యలో ఆపేశారు, అటు ఇటు పోసారు, మధ్యలో ఆపడం జరిగింది. ఇది ఒకటండి. అలాగే అంగన్వాడీ స్కూల్ దగ్గర పిల్లలకు దారి లేదు. ఇంకుడు గుంట అని ఒక పెద్ద గుంట తీసి పెట్టారు. అక్కడ తాగడానికి వాటర్ కూడా లేదు, ఒక పంపు ఒక బోర్ కూడా అనేది అక్కడ లేదండి. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అదారుణంగా ఉంది. అలాగే కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి కళ్యాణ లక్ష్మి కూడా ఆపేయడం జరిగింది. ఏంటని అడిగితే కాంగ్రెస్ వాళ్ళకి కళ్యాణ లక్ష్మి లేదంటున్నారు. మరేంటని కొంచెం ముందుకెళ్ళి అడిగితే చర్చిలో పెళ్లి చేసుకున్న వాళ్ళకి కళ్యాణ లక్ష్మి లేదని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. ఏది మాట్లాడినా కానీ టీఆర్ఎస్ నాయకులు అక్కడికి వెళ్ళి మాట్లాడటానికి లేదు. ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఎవరైనా ప్రజలు వెళ్ళి అడిగితే పడేస్తున్నారు, తోసేస్తున్నారు, తక్కువ తోసేస్తున్నారు. వాళ్ళని అడగనివ్వట్లేదు. ఓట్లు వేయించుకునేటప్పుడు అయితే వాళ్ళతో బాగానే వేయించుకున్నారు, కానీ వీళ్ళు వెళ్ళి ఏదన్నా అడుగుతూ మా ఊరికి ఇది లేదని అడగడానికి వెళ్తే వాళ్ళని నెట్టి పడేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయమో మాకు అర్థం కావట్లేదు. ఈరోజు కొన్ని ఇళ్ళకెళ్ళి మేము చూడటం జరిగింది. ఇక్కడ మీడియా వాళ్ళకు కూడా చూపించడం జరిగింది. మీరు కూడా చూశారు కాబట్టి ఇది అందరికీ అర్థమయ్యేలాగా చేయండి. మీ ఎమ్మెల్యే గారి కాడ నుంచి సీఎం గారి దగ్గరకు కూడా ఈ విషయం వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. గౌరవనీయమైన సీఎం గారితో మేము మనవి చేసుకునేది ఏంటంటే, మీరు ఏదన్నా పథకాలు పెట్టినా ఏది చేసినా న్యాయంగా ప్రతి ఒక్క పేదవాడికి అందేలా చేయండి. అదే మేము కోరుకునేది. కానీ మీరు అలా కాకోకుండా మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళకే చేస్తానంటే ఓకే, నో ప్రాబ్లం, వాళ్ళకే చేయండి. కానీ అందరికని చెబుతున్నారు. వీళ్ళందరూ కష్టపడి అవన్నీ పెట్టుకుంటున్నారు, కానీ కాగితాలు ఖర్చు తప్ప ఏ పేదవాడికి ఏ సంక్షేమమైన పథకం అందట్లేదు. డబుల్ బెడ్రూమ్లు పెట్టుకోమంటే కష్టపడి పెట్టుకున్నారు, ఏ ఒక్కడికి ఇల్లు వచ్చింది లేదు. సీసీ రోడ్లు అన్నారు. నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దంపేటలు ఏమన్నారంటే, నా దగ్గర లేవు కాగితాలు చేపించడానికి అన్నందుకు డబ్బులు రానిపోకుండా చేశారు. డబ్బులు దేనికి అడిగారు? దేని కాగితాలు చేపించడానికి ముందు 10,000 అడిగారు. టీఆర్ఎస్ నాయకులే అడిగారు. ముందు జరిగింది ఇదేనండి. 10,000 ఇస్తే కాగితాలు చేపిస్తామని అన్నారు. అంటే నా దగ్గర లేవు, వచ్చిన తర్వాత ఇస్తా, ముందు కసిన ఎత్తా చేపియమంటే చేపియని అన్నారు. నాకు చేత కాక నేను ఎట్ట నాకు చేతనైనట్టు పెడితే అవి రానివ్వకుండా చేశారు. ఆ డబ్బులు ఇప్పుడు 1,00,000 రూపాయలు రానందుకు నేను అప్పుల పాలైన. ఆ డబ్బుల కోసం నేను చచ్చిపోదామని కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే మా వాళ్ళు వచ్చి ఎట్టకట్ట నన్ను ఇచ్చేసారు. ఇప్పుడు ఎన్ని అప్పులు ఉన్నాయంటే అన్ని అప్పులు ఉన్నాయి. నాకు భర్త లేడు, పిల్లలు లేరు. ఇచ్చిన తర్వాత దానికి సమాధానం ఏం చెప్పారు? అవుద్దని చెప్పారా, అవదని చెప్పారా? 10,000 ముందు ఇస్తే చేపెత్తమని చెప్పారు. నా దగ్గర లేక అన్ని డబ్బులు నేను ఇవ్వలేకపోయినా, ఆ డబ్బులు ఇవ్వలేకపోయినా నా చేతనైనా పెట్టేశారు. అది ఏంటని మేము ప్రశ్నించి అడిగామండి.